పల్లెటూరులో రామయ్య జానకమ్మ అనే ఇద్దరు దంపతులుండేవారు. రామయ్య మహాపిస్నారి. ఆయన భార్య జానకమ్మ ఎంతో మంచిది, దయగలది. వారికి ఇద్దరు కొడుకులు సుధాకర్, శివ. ఇద్దరు కోడళ్లు సులోచన, స్వాతి. చీకటి పడిన సమయం. ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్ముకొనుంది. ఉరుములు మెరుపులతో భయంకరమైన వర్షం మొదలైంది. బయట కుండపోత వర్షం పడుతూ ఉండగా, ఏమే జానకి, బయట చూసావా వాన ఎలా దంచి కొడుతోందో? ఈ గాలికి మన ఇంటి పైకప్పు ఎగిరిపోతుందేమోనన్న భయంగా ఉందే. అయినా ఈ పూటకు రాత్రి వంట ఏం చెయ్యొద్దు. ఉదయం వండిన అన్నం మిగులుంటే అందులో కాస్త నీళ్లు పోసి మజ్జిగన్నలా తినేటం. సరుకులు వృధా చెయ్యొద్దు. ఇదేం బుద్ధండి మీది? వాన పడుతుంటే చలికి ఎవరైనా వేడివేడిగా తినాలనుకుంటారు. మీరేమో ఎప్పుడు ఆ పాతన్నం సద్దన్నం తింటారు. ఇంట్లో పగలంతా పొలంలో కష్టపడ్డ కొడుకులు కోడలున్నారండి. వాళ్ళు కడుపు నిండా భోజనం చేయొద్దా? కడుపు నిండా తినడానికి ఇది పెళ్లి విందేం కాదు. వానొస్తే ఇంట్లో కూర్చోవాలే గాని కడుపుకి ఏది పడుతుంది ఎలా వండుతారు? అసలే బియ్యం పప్పుల ధరలు మండిపోతున్నాయి. మొన్ననే సంతలో బేరవాడి ఆ పప్పు తెచ్చా. ఆ పప్పు డబ్బాలు ఎవరు ముట్టుకోవద్దు చెప్తున్నా. మావయ్య గారు, మీరు బాధపడకండి. నేను కేవలం కొన్ని బియ్యంతో కాస్త పెసరపప్పేసి వేడివేడిగా పొంగలి చేస్తాను. ఎండలో పొలం పనులు చేసినొచ్చిన మీ కొడుకులకి ఈ చలిలో అది కాస్త శక్తినిస్తుంది. నేను మితంగానే వాడతాను. ఏం వృధా కాదులేండి. నువ్వు వండుతానంటావు, ఆ తర్వాత నెయ్యి కావాలి, మిరియాలు కావాలి అంటావు. ఇవన్నీ దండ ఖర్చులమ్మా. నా మాటినండి. అటక మీదున్న పాత పచ్చడితో అన్నం తినేయండి. మావయ్య గారు, అక్కయ్య చెప్పింది నిజమే. బయట చలి ఎముకలను కొడుకుతోంది. మీరు వయసు పైబడినవారు. మీకు కూడా వేడివేడిగా ఏదైనా పొట్టలో పడితేనే ఆరోగ్యం బాగుంటుంది. అక్కయ్య వంట చేస్తుంటే నేనెళ్ళి పెరట్లో ఉన్న ఆవులకు దూడలకు కూడా బయట చలి తగలకుండా కప్పేసొస్తాను. వర్షం నీరు కొట్టంలోకి రాకుండా అడ్డుగా మట్టి పోసొస్తాను. నాన్నగారు, స్వాతి చెప్పింది ముమ్మాటికి నిజం. వర్షం చూస్తుంటే రాత్రంతా కురిసేలాగా ఉంది. చెరువు కట్ట నిండిపోతుందేమోనన్న భయంగా ఉంది. ఈ సమయంలో కడుపు ఖాళీగా ఉంటే నీరసం వస్తుంది. అవునానా, ఇప్పటికే మన వాకిట్లో నీరొచ్చేలా ఉంది. నేనెళ్ళి తలుపులు గట్టిగా గడేసి వాన చిలుకు లోపలికి రాకుండా అడ్డుగా గోన సెజ్జలు పెట్టొస్తాను. వదినా, మీరు వంట మొదలెట్టండి. నాన్నగారి మాటల్ని పట్టించుకోకండి. చూసావా జానకి, నా మాట అంటే ఇంట్లో ఎవరికి లెక్క లేకుండా పోయింది. నా కష్టార్జితం అంతా ఒక్క పూట్లోనే ఖర్చు చేసేలా ఉన్నారు. నా కర్మ అనుభవించక తప్పదు. వర్షం మరింత భయంకరంగా మారింది. దీపాలు ఆరిపోయాయి. చీకట్లో స్వాతి లాంతరు వెలిగించి తీసుకొచ్చింది. అప్పుడే బయట తలుపును ఎవరో గట్టిగా బాదుతున్న శబ్దం వినిపించింది. అన్నా, బయట ఎవరో తలుపు తడుతున్న శబ్దం వినిపిస్తోంది. ఈ అర్ధరాత్రి ఇంత కుందపోత వర్షంలో ఎవరొచ్చుంటారు? ఎవరు రారా, ఆ గాలికి తలుపులు కదులుతుంటాయి అంతే. నువ్వు ఊరుకోసివా. ఏ వర్షంలో మన ఇంటికి ఎవరైనా వస్తే వాళ్ళకు కూడా భోజనం పెట్టాలి. తలుపు దీబాకు, వాళ్ళే వెళ్ళిపోతారులే. అదేమిటండి మీ పిసినారతరం? ఆపదలో ఉండి ఎవరైనా సాయం కోసం వచ్చారేమో. మనలాగే వాళ్ళు కూడా ప్రాణాలుంటాయిగా. ఎల్లి తలుపు తీరా శివా నువ్వు. నాన్నగారు, అమ్మ చెప్పింది కూడా నిజమే. నేనెళ్ళి తలుపు తీస్తాను. సుధాకర్ వెళ్లి గడియ తీసి తలుపు తెరవగానే బయట పూర్తిగా తడిసిపోయి చలికి వణుకుతూ ఇద్దరు వ్యక్తులు కనిపించారు. అరే, పెదనాన్నగారు, పెద్దమ్మగారు, మీరా? ఆ అర్ధరాత్రి ఇంతటి వర్షంలో ఇలా పూర్తిగా తడిసిపోయి వచ్చారేంటి? త్వరగా లోపలికి రండి. రామయ్య, మమ్మల్ని కాపాడు తమ్ముడు. కొండపోత వర్షానికి మా చెరువు కట్ట తెగిపోయింది. మా ఇల్లు సగం మునిగిపోయింది. కట్టుబట్టలతో ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఇక్కడికి వచ్చాం. దారిలో అంతా బురద రాళ్ళు. అడుగు తీసి అడుగు వేయలేక ఈ చీకట్లో దారి ఎత్తుక్కుంటూ నీ గొమ్మం దొక్కాం. జానకమ్మ, చలికి నా ప్రాణాలు పోయేలా ఉన్నాయి. ఉదయం నుంచి ఒక్క ముద్ద కూడా తినలేదమ్మా. వరద నీరు ఒక్కసారిగా ఇంట్లోకి వచ్చేసరికి ఏ సామాను కూడా బయట తీసుకోలేకపోయావు. మా ప్రాణాలు కాపాడుకోవడమే గగనమైందనుకో. వణికిపోతున్నావు జానకమ్మ. అయ్యయ్యో, ఎంత కష్టం వచ్చిందక్క. మీరు లోపలికి రండి. స్వాతి, త్వరగా గదిలోకి వెళ్ళి పెద్దమ్మగారికి కట్టుకోవడానికి నా పట్టు చీర, పెద్ద మావయ్య గారికి అదే మీ మావయ్య గారి పంచె తీసుకొనిరా. సులోచన, నువ్వెంటనే పొయ్యి వెలిగించి ఏడేడిగా నీళ్లు కాసి తీసుకురమ్మా. వాళ్ళు చలికి గజగజ వణికిపోతున్నారు. ఇదిగొండత్తయ్యా, ముందు ఈ తడి బట్టలు మార్చుకోండి. తువ్వాలతో తల గట్టిగా తుడుచుకోండి, లేదంటే జలుబు పట్టుకుంటుంది. నేను మీకు పడుకోవడానికి చాపలు,
కప్పుకోవడానికి వెచ్చటి దుప్పట తెస్తాను. మావయ్య గారు, ఈ వేడి నీళ్లు తాగండి. గొంతుకు కాస్త హాయిగా ఉంటుంది. మీరేమి ఆందోళన చెందకండి. మీ సొంతింటికి వచ్చినట్లుగానే భావించండి. మేమున్నాం మీ సేవ చేయడానికి. అమ్మో, నా అన్నయ్య వదిన వచ్చారే, వాళ్ళకు బోలెడు ఆస్తుంది. ఎప్పుడు మహారాజులా బతికారు, ఇప్పుడు ఇలా బిచ్చగాళ్ళ వచ్చారు. సరేలే వచ్చారు, కట్టుకోవడానికి బట్టలు ఇచ్చావు. కానీ వీళ్ళకి ఇప్పుడు కడుపు నిండా భోజనం పెట్టాలంటే నా సరుకులన్నీ అయిపోతాయే. నేను దాచుకున్న బియ్యం అంతా వండి పారేస్తారేమో ఈ కోడలిద్దరు. రావయ్య, నీ మొహం చూస్తుంటే మాకు ఆశ్రమం ఇవ్వడం ఇష్టం లేనట్టుంది. నీ పిసినారితనం నాకు తెలియంది కాదులే గాని బాబు, ఆకలితో మా పేగులు మాడిపోతున్నాయి. కేవలం ఒకే ఒక పూట మమ్మల్ని భరించు. రేపు ఉదయం వర్షం తగ్గినాక మేము వెళ్ళిపోతాంలే. నీకేమీ భారం కావు. అలాగని కాదులే అన్నయ్య, ఇంట్లో సరుకులు నిండుకున్నాయి. అసలే వర్షాకాలం అయ్యే, మళ్ళీ బజార్కి వెళ్ళి తేవాలంటే దొరకవు కదా. మీకేమైనా వండడానికి ఇంట్లో కూడా ఏమీ లేదు. రేపు ఉదయం చూద్దాంలే. ఇప్పటికే దుప్పట్లు కప్పుకొని పడుకోండి. సుబ్బమ్మ కన్నీళ్లు తుడుచుకుంటూ, ఒకప్పుడు నేను నా ధనాన్ని చూసుకుని ఎంత విర్రవీగానో. నా ఇంటికొచ్చిన బంధువులను సరిగా నేను ఆదరించనే లేదు. నా గర్వం వల్ల అందర్నీ చులకనగా చూశాను. ఈరోజు ఆ దేవుడు నా గర్వాన్ని అణిచివేశాడు. ఒక్క గుక్కెడు గంజి కోసం మీ ఇంటి ముందు నిలబడిలే చేశాడు. కర్మ అనుభవించక తప్పదు. జానకమ్మ ఆ మాటలకు కోపంగా, యావండి, మీ నోటికి తాళం వేయండి. తోడబుట్టిన అన్నయ్య, కన్న తల్లి లాంటి వదిన ఆకలితో అల్లాడుతుంటే మీకు సరుకుల మీద ధ్యాసుందా? మీరేం పట్టించుకోకండి కోడల్లారా. మీరెళ్ళి వంటగదిలో ఉన్న సరుకులతో అతి రుచికరమైన భోజనం తయారు చేయండి చెప్తా. అత్తయ్యగారు, మీరు నిశ్చింతగా ఉండండి. పెద్దత్తయ్య ఏడుస్తుంటే నేను చూడలేకపోతున్నాను. స్వాతి, నువ్వొచ్చి నాకు కొంచెం సాయం చేయమ్మా. మావయ్య గారు దాచిపెట్టిన బియ్యం, కందిపప్పు తీద్దాం. నెయ్యేసి, జీడిపప్పులేసి అద్భుతమైన పరమాన్నం, వేడివేడి గార్లు, కమ్మటి పప్పుల పులుసు వండుదాం. అవునక్కయ్యా, ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టడం కంటే గొప్ప పుణ్యమేముంటుంది? ఎంత ఆస్తున్నా కష్టకాలంలో ఆదుకునే బంధువు లేకపోతే అంత శూన్యమే కదా. నేను వెళ్లి కుండలో ఉన్న నెయ్యి అంతా తీసుకొస్తాను. ఈ రాత్రికి పెద్దత్తయ్య గారికి, మావయ్య గారికి కడుపు నిండా రాజభోజనం పెడదామక్కయ్యా. అయ్యో అయ్యో అయ్యో, నెయ్యంతా వాడేస్తారా? గారెలు వండాలంటేనే నూనె డబ్బా ఖాళీ అయిపోతుంది. ఏవే జానకి, వాళ్ళ నాపు, నా గుండె ఆగిపోయేలా ఉంది ఇక్కడ. నాన్నగారు, దయచేసి మీరు ఊరుకోండి. మీరు సంపాదించిన ఆస్తి, దాచుకున్న డబ్బు ఈ ఆపద సమయంలో పనికి రాకపోతే ఎందుకు నాన్నా? మనుషుల ప్రాణాలతో ఉంటే డబ్బు రేపైనా సంపాదించుకోవచ్చు, కానీ బంధాలను కోల్పోతే మళ్ళీ దొరకవు. అవునానా, ఈరోజు వదిన వాళ్ళు చేస్తున్న పనికి మనమంతా గర్వపడాలి. వారి దయాగుణం ముందు మీ స్వార్థం చాలా చిన్నది. మీరు అలా ప్రశాంతంగా కూర్చోండి. కుండపోత వర్షం చప్పుడుని మించి వంటగది నుండి వస్తున్న నెయ్యి, మసాలాల గుమగుమలు ఇల్లంతా వ్యాపించాయి. కొద్దిసేపటికే వంట పూర్తి చేసి అరిటాకులు వేసి అందరికీ వడ్డించటం మొదలుపెట్టారు. పెదమావయ్య, ముందుగా ఈ వేడివేడిగా గారెలు తినండి. చట్నీ కూడా చేశాను, నెమ్మదిగా తినండి. పెద్దత్తమ్మా, ఈ పరమాన్నం తీసుకోండి. నెయ్యి బెల్లం వేసి చేశాను. మీ నీరసమంతా పటాపంచలైపోతుంది. ఇంకా కూర, అన్నం కూడా ఉన్నాయి. కడుపు నిండా తృప్తిగా తినండి. నా తల్లి, ఈ పరమాన్నం, ఈ గారెలు తింటుంటే నా ప్రాణం లేచి వస్తోం సులోచన. ఆకలితో చనిపోయే మాకు అమృతం పోసవు తల్లి. నీ చేతి వంటలో ఉన్న రుచి, నీ మనసులోని ప్రేమ నన్ను కడుపు నింపేశాయి. నా సొంత కూతుళ్ళు కూడా ఇలాంటి ఆపదలో నన్ను ఇంత ప్రేమగా చూసుకోలేరు తల్లి. నిజమే జానకమ్మ, నీ కోడళ్ళిద్దరూ సాక్షాత్తు అన్నపూర్ణాదేవులు. ఆ రోజు మీ కోడళ్లను నేను ఎంతో తక్కువ చేసి మాట్లాడాను. పల్లెటూరు వాళ్ళని, వాళ్లకు నాగరికత తెలియదని హేళన చేశాను. కాని ఈ ఆపదలో మీరే మాకు దిక్కయ్యారు వదినా. నా తప్పు నేను తెలుసుకున్నాను. చదువు, డబ్బు కంటే మనిషికి ఉండాల్సింది సంస్కారం, దయాగుణమని ఇదిగో మీ కోడళ్ళు నిరూపించారు. నేను జన్మలో మీ రుణం తీర్చుకోలేను. అక్క, మనమంతా ఒకే కుటుంబం వాళ్ళం. మీకు కష్టం వస్తే మేం ఆదుకోలేకపోతే ఎలా చెప్పు? మా కోడళ్ళు ఈ ఇంటి మహాలక్ష్ములు. వాళ్ళున్న ఇంట్లో ఎవరికీ ఆకలి బాధ ఉండదు. మీరు తృప్తిగా తింటే అదే మాకు 10,000. ఆ మాటలు విన్న రామయ్య మనసు కరిగిపోయింది. తన ఇంటి కోడళ్ళు మంచి మనసుకి ఎంతో సంతోషంతో, నన్ను క్షమించన్నయ్యా, దయచేసి నన్ను క్షమించు. కళ్ళ ముందు సొంత అన్నయ్య ఆకలితో అల్లాడుతుంటే
నా స్వార్థం, నా పిసినారితనం నా కళ్లకు పొరలు గమ్మెలే చేశాయి. కొన్ని పిడికల బియ్యం కోసం, కాస్త నూనె కోసం నేను ఎంత నీచంగా ఆలోచించానో నాకిప్పుడు అర్థమైంది. నువ్వు బాధపడకు తమ్ముడు, నీ మంచి మనసు నాకు తెలియదా చెప్పు? లేదన్నయ్యా, నన్ను మాట్లాడినివ్వు. ఎంతో డబ్బు కూడబెట్టానని నేను విర్రవీగాను. కానీ ప్రకృతి ముందు ఆ డబ్బు పనికి రాలేదు కదా. ఆస్తిపాస్తులు శాశ్వతం కాదు, కష్టకాలంలో ఆదుకునే బంధుత్వమే శాశ్వతం. నా కోడలు సులోచన, స్వాతి మీరిద్దరూ ఈ రోజు నా కళ్ళు తెరిపించారు తల్లులో. ఇంటికి వచ్చిన చుట్టాలను ఎలా ఆదరించాలో, ఆపదలో ఉన్న వారికి ఎలా సాయం చేయాలో మీ పెద్ద మనసును చూసి నేర్చుకున్నాను. ఇక ముందు ఎన్నడూ నేను పిసినార్తనం చూపించను. నా ఇంటికి వచ్చిన వారిని కడుపు నిండా భోజనం పెట్టకుండా పంపను. ఇది నా ప్రమాణం. మావయ్య గారు, మీరు మమ్మల్ని పొగడకండి. మీరు మారడం మాకెంతో సంతోషంగా ఉంది. అవును మావయ్య గారు, మన ఇల్లు ఎప్పుడూ ఇలాగే బంధువులతో, ఆప్యాలతో కలకలలాడుతూ ఉండాలి. వర్షం నెమ్మదిగా తగ్గుముఖం పట్టింది. కాని వారి మనసుల్లో ఉన్న స్వార్థం, గర్వం, పిసినార్తనం అనే మచ్చలు పూర్తిగా కడిగివేయబడ్డాయి. నీతి: డబ్బు, ఆస్తిపాస్తులు అనేవి ఏ క్షణంలోనైనా మనల్ని వదిలిపోవచ్చు. కాని మనలో ఉన్న దయాగుణం, ఆపదలో ఉన్నవారికి చేసే సహాయం, బంధువుల పట్ల చూపించే ప్రేమ ఎప్పటికీ శాశ్వతంగా నిలిచిపోతాయి. పిసినార్తనంతో కూడబెట్టుకునే ధనం కంటే నలుగురి ఆకలి తీర్చడంలో దొరికే ఆ ఆనందమే అత్యంత గొప్పది. గోదావరి నది ఒడ్డు తీరాన గ్రామంలో విష్ణు అనే యువకుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు. కాని తండ్రి చిన్నప్పుడే చనిపోవడంతో తల్లి లక్ష్మమ్మ కూలి పని చేస్తూ కొడుకును పెంచింది. ఒకరోజు కొడుకు తన అమ్మ లక్ష్మమ్మతో, అమ్మా, ఏదో ఒక రోజు నేను పెద్ద వ్యాపారం అవ్వాలి. అప్పుడు నువ్వు ఏ పనికి వెళ్లకుండా ఇంట్లో సుఖంగా ఉండాలి. అదే అమ్మా నా చిరకాల కోరిక. చాలే విష్ణు, మన కలలన్నీ కలలుగానే మిగిలిపోతాయి. మన ఇంటి వాళ్ళు వ్యాపారం పెట్టాలని అనుకుంటే సరిపోతుందా? మన దానికి తగ్గ మదుపు ఉండవద్దు. ఎక్కువ ఆలోచించకుండా నిద్రపో. అవన్నీ మన వల్ల అయ్యేవి కాదు నాయనా. నువ్వు చూస్తూ ఉండమ్మా, ఏదో ఒక రోజు నువ్వు నన్ను మెచ్చుకునేలా చేస్తాను. ఈ ఊరు నన్ను చూసి గర్వపడేలా చేస్తాను. అలా విష్ణు తను పెట్టాలనుకున్న వ్యాపారం కోసం ఆలోచిస్తూ నిద్రపోయాడు. మరుసటి రోజు ఉదయం విష్ణు తన స్నేహితుడైన రాజు దగ్గరికి వెళ్ళాడు. రే రాజు, వస్తావా? అలా గోదావరి ఒడ్డుకెళ్ళి చేపలు పట్టుకుని వద్దాం. ఇద్దరం వెళ్తే అలా సరదాగా కాసేపు సమయం గడిపినట్టుంటుంది. అలాగే చేపలు పట్టి ఇంటికి కూడా తీసుకొని రావచ్చు. సరే విష్ణు, వస్తాను. నా వల తీసుకొని అమ్మకు ఒక మాట చెప్పెళ్దాం. లేదంటే కాస్త ఆలస్యమైన గాబరా పడదు. అలా రాజు మరియు విష్ణు గోదావరి ఒడ్డుకి చేరుకుంటారు. అక్కడ చాలా మంది పర్యాటకులు గోదావరి అందెలు చూడ్డానికి వచ్చారు. అలా చూడ్డానికి వచ్చాడు రఘు పొరుగురు నుంచి. అక్కడ విష్ణు మరియు రాజుని గమనించి, ఇదిగో బాబు, మేము ఈ గోదావరి నది చూడడానికి పొరుగురు నుంచి వచ్చాము. పొద్దున అనగా వచ్చాం. బాగా ఆకలిగా ఉంది. ఇక్కడ దగ్గరలో ఏమైనా తినడానికి భోజనశాల లాంటివి ఏమైనా ఉన్నాయా? అయ్యో, ఎంత పని అయిపోయింది. మీకు భోజనం దొరకాలంటే సుమారు కిలోమీటర్ దూరం వెళ్ళాలి గాని మరి దగ్గరలో అయితే ఏమీ లేవండి. అవునా, సరేనండి. అవసరం కదా, ఎంత దూరమైనా వెళ్ళాలి, తప్పదు. విషయం చెప్పినందుకు ధన్యవాదాలు బాబు. పర్లేదండి. మా ఊరికి పొరుగు నుంచి వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉంటే అదే చాలు. అలా అతను వెళ్ళిన తర్వాత, ఒరే, నాకు ఒక మంచి ఆలోచన వచ్చిందిరా. ఎప్పటి నుంచో అనుకుంటున్నా వ్యాపారం మొదలు పెట్టాలని. అసలు మనమెందుకు ఈ భోజనశాల ఏర్పాటు చేయకూడదు? ఎలాగో వచ్చిన పర్యాటకులు ఇబ్బంది పడకుండా మనకు మంచి లాభాలు రావచ్చు. అవును విష్ణు, నాకు అసలు తట్టనే లేదే. ఇదేదో మనకు బాగా కలిసొచ్చేలా ఉందిరా. నువ్వేం చేద్దామన్నా నా పూర్తి సహాయ సహకారాలు నీకుంటాయి. సరేరా, నేను అమ్మను కలిసి పూర్తిగా ఆలోచించుకుని ఏ మాట చెప్తాను. ఇప్పటికైతే ఈ చేపల్ని పట్టుకుని ఇంటికెళ్దాం. విష్ణు, ఏంటి ఈరోజు ఎంత వేళ అయినా ఇంటికి చేరలేదు? ఎక్కడికి వెళ్ళావురా నాన్నా? ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నాను, కాస్త తొందరగా వస్తానే అన్నావు. అమ్మా, ఎక్కడికి వెళ్ళలేదు. నా స్నేహితుడు రాజుతో కలిసి అలా నది ఒడ్డుకి కాసేపు కాలక్షేపం కోసం వెళ్ళాం. కానీ అమ్మా, ఇలా రా, కూర్చో. నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్తా. ఏం నాయనా, ఏందంత ముఖ్యమైన విషయం చెప్పు. ఎన్నడూ లేనిది ఏంటిది? ఏదైనా సహాయం కావాలా? అవునమ్మా, నా మనసు నీకు బాగా తెలుసు. అదే ఎప్పుడు నీతో అంటూ ఉండేవాడిని కదా వ్యాపారం చేయాలని. ఇప్పుడు నిర్ణయం తీసుకున్నా.
మన గోదావరి నీటి మీద భోజనశాల ఏర్పాటు చేయాలనుందమ్మా. అవునా, ఇదేదో కొత్తగా ఉందిరా. అలాంటి భోజనశాల మన చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడా లేదే. కనుక ఈ వ్యాపారం నీకు బాగా కలిసి రావచ్చు. కానీ దానికోసం పెద్ద మొత్తంలో డబ్బులు కావాలి కదా నాయనా. ఏం చేద్దాం? డబ్బు విషయమై నిన్ను సంప్రదించానమ్మా. అదే మన ఊర్లో అప్పిచ్చే షావుకారు సుబ్బారావు లేడు, అతను అడిగి ఎంతో కొంత డబ్బులు ఏర్పాటు చేయమ్మా. సరే సరే, రా, రేపొద్దు నువ్వు కూడా నాతో పాటు రా. ఇద్దరం కలిసి వెళ్ళి అడుగుదాం. అలా విష్ణు సుబ్బారావు దగ్గర కొంత డబ్బు తెచ్చుకొని తన మిత్రుడు రాజు సహాయంతో గోదావరి నది మీద భోజనశాల ఏర్పాటు చేసి దానికి నీటి విందు భోజనశాల అని పేరు పెట్టి ఘనంగా వ్యాపారం ప్రారంభించాడు. రే రాజు, ఎంతో కొంత డబ్బును తెచ్చి భోజనశాల ఏర్పాటు చేశానురా. ఎలాగైనా పర్యాటకులు ఎక్కువగా మన నీటి విందు భోజనశాలకు వచ్చేలా చేయాలి. అలానేరా, దానికి నా దగ్గర ఒక మంచి ఆలోచన ఉంది. అదిగో అక్కడ చూడు, ఎవరో కొత్త జంట గోదావరి నది చూడ్డానికి వచ్చినట్టున్నారా. వాళ్ళని పిలుచుకొని వస్తానండు. సరే వెళ్ళిరా, వాళ్ళకి కావలసినవన్నీ సిద్ధంగా ఉంచుతాను. అలా రాజు ఆ పర్యాటకులతో, రండి రండి, అందరూ చాలా సమయం క్రితమే ఇక్కడికి వచ్చినట్టున్నారే. మా ఈ భోజనశాలలో వివిధ రకాల వంటలు తయారుగా ఉన్నాయి. మీరెక్కడికో వెళ్లే పని కూడా లేకుండా ఇక్కడే ఈ నీటి మీదనే పడవ లాంటి భోజనశాలలో కూర్చొని ఒక కొత్త అనుభూతిని ఆస్వాదిస్తూ మీరు భోజనం చేయొచ్చు. హో, పడవ మీద భోజనశాల, వింటుంటేనే మనసుకు హాయిగా ఉంది. ఇంకా అక్కడ కూర్చొని తింటే ఎలా ఉంటుందో. రండి, అందరం కలిసి వెళ్దాం. అలా అందరూ వెళ్లి భోజనాలు చేసి చాలా బాగుందని చెప్పడంతో విష్ణు చాలా ఆనందంగా ఉన్నాడు. అది చూసి సుబ్బారావు కొడుకు మహేష్ తన మిత్రుడు రవితో, ఒరే, ఆ విష్ణుని చూసావా? ఒకప్పుడు వాడి దగ్గర తినడానికి తిండి ఉండేదే కాదురా. కానీ వాడు మా నాన్న దగ్గర అప్పు చేసి పెట్టిన వ్యాపారం బాగా లాభాలు రావడంతో మా నాన్న నన్ను ఇంట్లో రోజు తిట్టడం, వాడిని చూసి నేర్చుకోవడం నాకేం నచ్చట్లేదురా. అయితే ఒక పని చేయి, ఇప్పటి వరకు వాడి వ్యాపారం బాగుందని కదా మీ నాన్న నిన్ను తిడుతున్నాడు. అదే వాడిది వ్యాపారం దెబ్బతింటే అనవసరంగా నా కొడుకుని తిట్టానని పశ్చాత్తాపడతాడు. అయితే ఇప్పుడు ఏం చేయమంటావురా? ఎప్పటికప్పుడు వాడు దివాలా తీయాలంటే ఏం చెయ్యాలి? అదేం పెద్ద పని కాదురా. లాభాలు రావాలంటే కష్టపడాలి, కానీ దివాలా తీయాలంటే చిటికెలో పని. ఎవ్వరు లేని సమయం చూసి అది నీటిలో తేలియాడే పడవ మీదున్న భోజనశాల కాబట్టి ఆ పడవని కదలకుండా కట్టిన తాళ్లను ఈ రాత్రికి తెంపేద్దాం. దానితో వాడి భోజనశాల ఏటో వెళ్ళిపోతుంది. కొన్ని రోజుల వరకు భోజనశాల తెరవలేడు. భలే ఉపాయం చెప్పావురా. ఈ రాత్రికి ఆ పని చేద్దాం. నువ్వు కూడా నాతో పాటు రావాలి. అలా మహేష్ అలాగే రవి ఇద్దరు కలిసి వెళ్లి కట్టు ఉన్న తాళ్లను తెంపేశారు. దానితో పడవ నీటి అల్లకు జరిగి జరిగి చాలా దూరం వెళ్ళిపోయింది. మరుసటి రోజు ఉదయం, అరే రాజు, అంతా అయిపోయిందిరా. నా నీటి మీద పడవ భోజనశాల ఎవరు కావాలని విప్పేశారా. రారా, ఏదైనా ఉపాయం ఆలోచించరా. దాన్ని ఎలా తిరిగి తేవాలో. అవునా, ఎంత పని అయిపోయిందిరా. పద వస్తున్నా. ఇంత పని చేసిన ఎదవెవరో నాకు తెలిస్తే వాడు నా చేతిలో అయిపోయాడురా ఈరోజు అని కోపంగా వాళ్ళ పడవ దగ్గరికి చేరుకున్నారు. రే, దాన్ని యథాస్థితిలో పెట్టాలంటే ఖర్చు అవుతుందిరా. మరియు ఈ పని చేసిన వాడు ఎవరు తెలుసుకోవాలి. రే, అక్కడ పడున్న గొలుసు చూడు. ఇది మన సుబ్బారావు గారి అబ్బాయి మహేష్ దిరా. కొంపదీసి వాడే ఇంతటి సాహసానికి ఒడిగట్టాడా అని అనిపిస్తోంది. చచా, వాడు అలాంటి పని చేశాడంటే నమ్మశక్యంగా లేదు. అలా ఒక గొలుసు దొరికిన ఆధారంతో నింద అతని మీద వేయలేం కదా. రే విష్ణు, నీకు వాడి గురించి తెలీదురా. వాడు ఎప్పుడు అసూయతో ఉండేవాడు. వాళ్ళ నాన్న దగ్గర డబ్బు తెచ్చి భోజనశాల నడిపిస్తుంటే కుళ్ళుకుంటున్నాడు. అవునా, అయితే పద సుబ్బారావు గారి దగ్గరికి. అతనికి చెప్తే ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుంది మనకి. అలా విష్ణు రాజు ఇద్దరు సుబ్బారావు దగ్గరికి వెళ్లి జరిగిందంతా వివరించారు. వాళ్లకు జరిగిన నష్టం చెప్పుకొని బాధపడ్డారు. మీరు చెప్పింది నిజమే అయితే నీ భోజనశాల యథాస్థితిలో ఉంచి మళ్ళీ మునపటి వలె వ్యాపారం జరిగే బాధ్యత నాది. కానీ అంతకు ముందు ఇది అసలు చేసింది వాడేనా అని ముందు అడుగుతాను. ఉండండి. అలా ఇంట్లో ఉన్న మహేష్ని అక్కడికి రప్పిస్తాడు. ఏంటి నానా, ఉన్నట్టుండి కబురు పెట్టారు? ఏమైనా పని పడిందా నాతో? అదే, మన విష్ణు వ్యాపారం నష్టపోవాలని ఎవరు అతని మీద కుట్ర చేశారంట. కొంపదీసి ఆ పని నువ్వే చేశావా? అయ్యోయ్యో, అలాంటి పనులు నేనెందుకు చేస్తాను?
అయినా ఇప్పటి వరకు ఆ చుట్టుపక్కల కూడా నేను వెళ్ళలేదు. అవునా? అయితే మరి ఈ బంగారు గొలుసు ఎవరిదో చెప్పగలవా? సరిగ్గా చూసి చెప్పు. అది నాదే. ఎక్కడో పడింది రాత్రి. ఆ రాత్రి నుంచి వెతుకుతూనే ఉన్నాను. ఎక్కడ దొరికింది మీకు అది? అది విష్ణు వాళ్ళ భోజనశాల దగ్గరలో పడుంటే తెచ్చిచ్చాడు. ఆయన ఇంత పని చేస్తావని కళ్ళో కూడా అనుకోలేదు. ఎందుకురా నా పరువు తీస్తావు? నేను తీరితే పట్టుదలతో ఏదైనా సాధించుకుంటావు అనుకున్నా గానీ మరి ఇలాంటి పనులు చేస్తావు అనుకోలేదు. నాన్నగారు, తప్పైపోయింది. నా తప్పుని తెలుసుకున్నాను. నా జీవితంలో ఇలాంటి తప్పులు ఇంకెప్పుడు చేయను. నన్ను మన్నించండి. నేను చేసిన తప్పు నేనే సరిదిద్దుకుంటాను. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి నాన్నగారు. అలా సుబ్బారావు మందలించటంతో విష్ణుకి క్షమాపణలు చెప్పి తన మనుషుని రప్పించి మొత్తం భోజనశాల మునపటి కంటే అందంగా ముస్తాబు చేసి తిరిగి విష్ణుకు అప్పచెప్పాడు. విష్ణు, ఇక నీ వ్యాపారానికి తిరుగుండదు. నిస్సందేహంగా తిరిగి వ్యాపారం మొదలుపెట్టు. ఈ రోజు నుంచి నేను కూడా నీ మిత్రుణ్ణే. ఏం సహాయం కావాలన్నా నన్ను అడగొచ్చు. నీలో ఇంత మార్పు వస్తుందని అనుకోలేదు. అయితే మా భోజనశాల నీటి మీద ఉంటుంది కదా. సాయంత్రం వేళల్లో పాటలు, కచేరీ అలాంటివి పెడితే ఇంకా బాగా వ్యాపారం జరుగుతుంది అని నా నమ్మకం. మరి ఆ పని నువ్వే ఎందుకు చేయకూడదు? ఓ, తప్పకుండా విష్ణు. నన్ను నీ వ్యాపారంలో కలుపుకుంటున్నందుకు ధన్యవాదాలు. అలా మళ్ళీ మునుపటి కంటే అందంగా తయారు చేసిన భోజనశాల చూడ్డానికి చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు రావడంతో నీటి విందు భోజనశాలకు ఆదరణ పెరిగి లాభాల బాటలో పోతోంది.